వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో బీదర్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీదర్ గ్యాంగ్ కోసం 10 టీములతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలో 2 నిందితులు చిక్కారు. అయితే బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా మనం ఆ విజువల్స్ గత 2 రోజులుగా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఒకరు బీహార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ గా కూడా పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ టు తిరుపతిగిరి వెళ్లి తిరిగి సికింద్రాబాద్ కు వచ్చినట్లు కూడా నిర్ధారణ చేశారు పోలీసులు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వెళ్లారా లేదా ఇంకెక్కడికైనా వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న ఆయన్ని కూడా చూస్తున్నారు. అలా వైట్ షర్ట్ వేసుకున్న 2 కూడా నిందితులు ఏదైతే బీదర్ లో ఏటీఎం చోరీకి పాల్పడ్డారో దాదాపు 93 లక్షల వరకు కూడా చోరీకి పాల్పడి అదే రోజు సెక్యూరిటీ గార్డ్ తో సహా ఏటీఎం లో ఉన్న ఇంకొక సిబ్బందిని కూడా వెంటనే కాల్చి చంపేసి బండి మీద వచ్చేసారు. అయితే అదే రోజున అఫ్జల్ గంజ్ లో కూడా బస్సులో కాల్పులు జరిపారు. అయితే వీరిద్దరి కోసం ప్రజెంట్ 10 టీములుగా పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే సికింద్రాబాద్ నుంచి బీహార్ వెళ్లారా లేదా ఇంకెక్కడికైనా వెళ్లారా, సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఎంచుకున్నారనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఒకవేళ సిటీలోనే కనుక ఉన్నట్లయితే ఎక్కడైనా షెల్టర్ తీసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే మనం చూసుకున్నట్లయితే అదే రోజున వాళ్ళు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. అయితే అదే రోజున అఫ్జల్ గంజ్ లో కూడా కాల్పులు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఒకరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా పోలీసులు నిర్ధారించారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్వినైనా అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మనం నిన్నటి వరకు చూసుకుంటే దర్యాప్తుకు 10 బృందాలకు పైగా దర్యాప్తు కోసం గాలింపు చర్యలు చేపడితే కానీ నిన్న అర్ధరాత్రి వచ్చిన కీలక అప్డేట్తో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరో 10 మొత్తం 20 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఫ్జల్ గంజ్లో బీదర్లో ఏటీఎం దోపిడీ అనంతరం అఫ్జల్ గంజ్కు చేరుకున్నటువంటి నిందితులు అక్కడ బ్యాగులు బట్టలు మార్చుకున్న అనంతరం అఫ్జల్ గంజ్లో కాల్పులు జరిపిన అనంతరం కూడా వాళ్ళు ఆటోలో ట్యాంక్ బండ్ మీదుగా అబిడ్స్ మీదుగా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే మరోసారి బ్యాగులను ఇటు బట్టలను కూడా కొనుగోలు చేసి తిరుమలగిరికి చేరుకొని తిరుమలగిరిలో నిర్మానుషణ ప్రాంతంలో వాళ్ళ బట్టలను బ్యాగులను చేంజ్ చేసుకునే పరిస్థితి. ఇక్కడ ఒక డైవర్ట్ చేసేందుకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు 2 దోపిడీ దొంగలు బట్టలను ఏదైతే డబ్బులకు సంబంధించినటువంటి బ్యాగుల్లో బట్టలను కొనుగోలు చేసి అనుమానం రాకుండా వాటిపైన కప్పించే ప్రయత్నం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఈ మదీనా దగ్గర కొన్నటువంటి అఫ్జల్ గంజ్ సమీపంలో కొన్నటువంటి 2 బ్యాగులను వాళ్ళు తిరుమలగిరిలో వదిలేశారు. ఆ బ్యాగులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ గంజ్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కి నిందితులు వెళ్ళినటువంటి ఆటో డ్రైవర్ని కూడా కీలకంగా పోలీసులు విచారించారు. ఆ విచారణలో కూడా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు అన్న అంశాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే ఆల్ఫా హోటల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ నుంచి తిరుమలగిరి వైపుకు వెళ్ళినటువంటి నిందితులు అక్కడ బట్టలు మార్చుకొని డబ్బులకు సంబంధించినటువంటి బ్యాగులను చేంజ్ చేసిన అనంతరం కూడా వాళ్ళు తిరిగి సికింద్రాబాద్ వచ్చినట్లుగా కూడా కీలకంగా నిన్న రాత్రి పోలీసులు గుర్తించారు. మరి ఈ నిందితులు 2 సికింద్రాబాద్కు చేరుకున్నటువంటి అనంతరం కూడా వాళ్ళు రైలు మార్గం ద్వారా బీహార్కు వెళ్లారా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీహార్కు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్గా నిన్నటి వరకు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఈ మనీష్ సంబంధించినటువంటి గ్యాంగ్ గతంలో చూస్తున్నటువంటి దోపిడీల విషయంలో కూడా పోలీసులు కొన్ని కీలక విషయాలు సేకరించారు. ఎందుకంటే దాదాపు ఈ దోపిడీదారులు 2 ఈ దుండగులతో కలిసి మరికొంతమంది దోపిడీదారులతో కలిసి బీహార్కు సంబంధించినటువంటి ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు దోపిడీలకు పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే తెలంగాణతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా దోపిడీలకు దుండగులు పాల్పడ్డట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే కీలకంగా మనీష్ గ్యాంగే ఇది చేసిందా లేదా ఇతర గ్యాంగ్ చేసిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. కొన్ని బృందాలు బీహార్ రాష్ట్రంలో దర్యాప్తును చేస్తుంటే నిందితుల కోసం గాలిస్తుంటే హైదరాబాద్లో, ఎందుకంటే సికింద్రాబాద్కి చేరుకున్నటువంటి తిరుమలగిరిలో బ్యాగులను మార్చి బట్టలను మార్చుకున్న అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నటువంటి నిందితులు రైలు మార్గం ద్వారా బీహార్కు చేరుకున్నారా లేదా హైదరాబాద్లోనే కొన్ని లాడ్జిల్లో తలదార్చుకున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్తో పాటుగా నాంపల్లి, కాచిగూడ, ఇతర అమీర్పేట్ రద్దీగా ఉండేటువంటి హోటళ్లు, లాడ్జీలపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. కొన్ని లాడ్జీలపైన, కొన్ని హోటళ్లపైన, కొన్ని ఓయో రూమ్స్లో కూడా పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం కేసులో పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మనీష్ యొక్క తల్లిదండ్రులు, ఎందుకంటే బీహార్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మనీష్ గ్యాంగే ఇది చేసినట్లుగా పోలీసులు మొదట భావించారు. అయితే
బీహార్లో ఉన్నటువంటి పోలీసులు మనీష్ సంబంధించినటువంటి ఫోటోను హైదరాబాద్లో పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి ఫోటోలను మనీష్ పేరెంట్స్కు చూపించిన సందర్భంలో మనీష్ పేరెంట్స్ మాత్రం తమ బాబు కాదు అని చెప్పి కొంత చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఒకవేళ తల్లిదండ్రులు అబద్ధం చెప్పారా లేదా మనీష్ గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి హైదరాబాద్ నగరాన్ని దాటారా లేదా బీహార్కు రైలు మార్గం ద్వారా చేరుకున్నారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే 10 ప్రత్యేక బృందాలు బీహార్తో పాటుగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్కి, ఎందుకంటే మొదట అఫ్జల్గంజ్ నుంచి రాయ్పూర్కి టికెట్ బుక్ చేసుకున్నటువంటి నిందితులు రాయ్పూర్ కూడా ఏమైనా వెళ్ళారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ని పోలీసులు జల్లెడ పడుతున్నాయి. మరో కొన్ని బృందాలు రాయ్పూర్తో పాటుగా బీహార్ రాష్ట్రంలో కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మనీష్తో పాటు ఇంకెవరైనా దుండగులు ఈ ముఠాకు సహకరించారా, హైదరాబాద్లో ఎవరైనా వీరికి హెల్ప్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ను జల్లెడ పడుతున్న నేపథ్యంలో త్వరలోనే నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం కేసులో మాత్రం రోజుకొక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ఆటో డ్రైవర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్కు, సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరికి, తిరుమలగిరి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కు వచ్చినటువంటి ఆటోలోనే నిందితులు ప్రయాణించిన నేపథ్యంలో ఆటోలో వారు ఏమేం డిస్కస్ చేశారు, ఏమేం మాట్లాడుకోరు, ఆటో డ్రైవర్లతో ఏం సంభాషించారు అన్న కీలక విషయాలు కూడా ఇప్పటికే పోలీసులు తెలుసుకున్న నేపథ్యంలో నిందితులు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తూనే బీహార్లో కూడా రైలు మార్గం ద్వారా బీహార్కు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినేనా సాగర్, వారు బీదర్ ఏటీఎం చోరుల్లో కూడా ఎంత కిరాతకంగా ప్రవర్తించారో మనం చూసాం. అయితే 2 ఏటీఎం సిబ్బందిని కూడా వారు చంపేశారు, అక్కడికక్కడే కాల్పులు జరిపి. అయితే అఫ్జల్గంజ్ లో కూడా వాళ్ళు కాల్పులు జరిపారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మీద కూడా పలు కేసులు కూడా పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అసలు పోలీసులు ఏమంటున్నారంటే ఎప్పట్లోగా పట్టుకోగలమని ఏదైనా చెప్తున్నారా? ఎస్వినైనా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మనీష్ గ్యాంగా లేదైతే ఇతర గ్యాంగ్ అయినప్పటికీ వీళ్ళు బీదర్లో ఒక ఏటీఎం దోపిడీ చేసిన అనంతరం హైదరాబాద్కి అఫ్జల్గంజ్కు చేరుకున్నాం. హైదరాబాద్లో కూడా మరోమారు పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ఒక ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిందితుల పైన ఇప్పటికే తెలంగాణతో పాటుగా ఇటు కర్ణాటక, బీదర్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, బీహార్లోని పలు ప్రాంతాల్లో దోపిడీలకు ఈ తరహానే దోపిడీలకు పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో దోపిడీలు చేసిన విధానాన్ని, గతంలో దోపిడీలకు పాల్పడ్డ కేసులను కూడా హైదరాబాద్ పోలీసులు క్షుణ్ణంగా పరిచయించాలి. వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, ఏ విధంగా దోపిడీలకు పాల్పడ్డారు, ఎస్కేప్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారైతే గతంలో ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, గతంలో వీరిని ఎవరైనా అరెస్టు చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు మాత్రం నిన్న అర్ధరాత్రి ఈ నిందితులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఈరోజు కూడా గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు ఈ కేసులో ఒక కీలక అప్డేట్ అయితే హైదరాబాద్ పోలీసులు ఛేదించే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. వినేనా, మరి 2 నిందితుల్లో కూడా ఒకరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ గా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో ఇద్దరితో పాటు ఇంకెవరైనా వెనుకుంటే నడిపిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఎస్వినైనా ఖచ్చితంగా, ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి మనీష్ కుచ్వాడా పైన ఇప్పటికే బీహార్లో పలు కేసులు ఉన్నాయి, ఇటు కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయి, మహారాష్ట్రతో పాటుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా దోపిడీ కేసులున్న నేపథ్యంలో ఈ 4-5 రాష్ట్రాల పోలీసులు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ సంబంధించినటువంటి డేటాను పూర్తిగా సేకరించారు. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో కూడా వీరందరి సహకారం కూడా తీసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తంగా గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. అయితే వీరిపైన గతంలో కూడా కేసులు నమోదైన వివరాలను కూడా తీసుకున్న పోలీసులు మరి వీరికి ఏదైతే ఈ 2 నిందితులకు మనీష్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీళ్ళిద్దరికి రాయ్పూర్ నుంచి కానీ ఇటు బీహార్ నుంచి కానీ ఇంకెవరైనా దుండగులు సహకరిస్తున్నారా లేదా హైదరాబాద్లో వీరికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఎందుకంటే హైదరాబాద్ పైన వీరికి ఎక్కువ పట్టు ఉన్నట్లుగా కూడా ఈ దోపిడీదారులకు ఇద్దరికి ఎక్కువగా పట్టున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బీహార్ నుంచి హైదరాబాద్ కేంద్రంగానే వీరు రెక్కి నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఆ ద్విచక్ర వాహనం
అనంతరం హైదరాబాద్లో కూడా 2 రోజులు సంచరించినట్లుగా కూడా కీలక అంశాలు తెలుసుకున్నారు. హైదరాబాద్కి వచ్చిన అనంతరం హైదరాబాద్లోని ఓ హోటల్లో స్టే చేసిన వీరు దొంగిలించినటువంటి ఒక ద్విచక్ర వాహనం ద్వారా బీదర్లో దాదాపు 2 రోజులు రెక్కి నిర్వహించారు. 2 రోజుల రెక్కి అనంతరం వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఏటీఎం దోపిడీ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే బీదర్లో నుంచి అసలు హైదరాబాద్కి నిందితులు ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనే కదలికలను అబ్జర్వ్ చేస్తూనే సీసీ కెమెరాల ద్వారా బీదర్కు వెళ్ళిన విధానం, బీదర్కు వెళ్ళిన అనంతరం ద్విచక్ర వాహనం పైన వచ్చిన అనంతరం దాదాపు బీదర్ నుంచి సికింద్రాబాద్ అఫ్జల్గంజ్కు, అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుమలగిరికి, తిరుమలగిరి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కు ఈ మొత్తం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఈ రూట్ మ్యాప్లో ఉన్నట్టు దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలను కూడా పోలీసులు అబ్జర్వ్ చేసినట్లుగా కూడా తెలిసింది. వాళ్ళ యొక్క పూర్తి కదలికను ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో స్పెండ్ చేశారు, ఎక్కడ బ్యాగులు కొన్నారు, ఎక్కడ బట్టలు కొన్నారు, ఆ బట్టల షాపుల యజమానులను కూడా పోలీసులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక కీలక అంశాలు అయితే పోలీసులు రాబట్టారు. నిందితుల లొకేషన్లు కూడా త్వరలోనే తెలుసుకున్నామని చెప్పి టాస్క్ ఫోర్స్ బృందాలు చెప్తున్న నేపథ్యంలో త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న ధీమానైతే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం రూట్ మ్యాప్లో జరిగినటువంటి అన్ని వివరాలను సేకరించిన పోలీసులు నిందితులు ఇద్దరు ఎక్కడ తలదాచుకున్నారన్న అంశాలను మాత్రం కీలకంగా రాబట్టాల్సి ఉంది. మరి హైదరాబాద్ కేంద్రంగా గాలింపు చర్యలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు బీహార్, ఛత్తీస్గఢ్లో కూడా పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే నిందితులను ఇద్దరిని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా, ఇంకా బీహార్లో ఉన్నటువంటి ముఠాతోని కావచ్చు, ఇటు రాయ్పూర్లో ఉన్నటువంటి ముఠాతో కావచ్చు, వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వినయన. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు, ముమ్మరం చేస్తున్నారు వేట కూడా. అయితే బీదర్ గ్యాంగ్ కోసం ఇప్పటికే 10 టీములతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఎస్, మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా ఫస్ట్ బాక్స్ లో కూడా మీరు చూసినట్లయితే బీదర్ రోజు అంటే మార్నింగ్ బీదర్ ఏటీఎం చోరీ ఘటన పాల్పడినప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే దాదాపు ₹1 కోటి అంటే 93 లక్షల వరకు కూడా ఒక పెట్టెలో పెట్టుకొని ఇద్దరు కూడా పారిపోతున్న విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే అక్కడున్న ఇద్దరు ఏటీఎం సిబ్బందికి కూడా కాల్పులు జరిపి వెంటనే బండి ఎక్కుతూ పారిపోతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే వ్యాన్ ఆగిందో ఆ వ్యాన్ లో నుంచి డబ్బును దాదాపు 93 లక్షల వరకు కూడా చోరీ చేసి డబ్బాలో మొత్తం అన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరు కూడా పారిపోతూ ఇద్దరు ఏటీఎం సిబ్బంది మీద కాల్పులు జరిపి ఆ ఇద్దరు ఏటీఎం సిబ్బంది కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాళ్ళిద్దరు కూడా నిందితులు ఇద్దరు కూడా పారిపోతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే మిగిలిన 4-5 లక్షలు కూడా కిందే పడిపోయాయి. అయితే ఆ ₹1 కోటిలో కూడా మొత్తం 3-4 లక్షలు కూడా కింద పడిపోయి ఉన్నాయి. అయితే సెకండ్ విజువల్ లో చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అలానే హోటల్ దగ్గరకు వచ్చారు. టిఫిన్ చేయడానికి హోటల్ దగ్గరకు వచ్చిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా చిక్కాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు 10 టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరి అయితే ఒకరు బీహార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అఫ్జల్గంజ్ టు తిరుమలగిరి వెళ్లి తిరిగి సికింద్రాబాద్ వచ్చినట్లు కూడా నిర్ధారణ అయినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వెళ్లారా, ఒకవేళ బీహార్ వెళ్తే ఎటువంటి సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేశారు, అసలు బీహార్ వెళ్లారా, ఒక వెళ్ళకపోతే సిటీలోనే ఎక్కడైనా షెల్టర్ తీసుకుంటున్నారా, ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే బీదర్ గ్యాంగ్ పై తెలంగాణతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్ర, ఏపీలో కూడా పలు కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరే ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మీరు కూడా ఎక్కడైనా అనుమానాస్పద స్థితిలో వీళ్ళిద్దరిని ఇక్కడ చూసినట్లయితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కూడా పోలీసులు తెలియజేస్తున్నారు.